ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ ముందుకొచ్చాను. సో, అదేంటంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారంటీస్ ఇచ్చింది గదండీ! సో, అంటే ఇప్పుడు ఆ 6 గ్యారంటీస్‌కి సంబంధించిన స్కీమ్స్ అన్నిటికి కూడా మనకి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి టైం అనేది ఇచ్చారన్నమాట. సో, మనకి 28 డిసెంబర్ నుంచి మనకి 6 జనవరి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో, అయితే ఇప్పుడు ఆ స్కీమ్‌కి ఎవరు అప్లికబుల్? సో, మన స్కీమ్‌కి మనం ఏమేమి తేవాలి అనే డీటెయిల్స్ అన్నీ గూడా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాననమాట. సో, ఒకసారి మనకి అప్లికేషన్ గూడా రిలీజ్ చేశారు. సో, మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి దాన్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. అలాగే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద లింక్‌లో చూసుకోవచ్చు. సో, ఇది వచ్చేసి మనకి అఫీషియల్ అప్లికేషన్ అండి. సో, ఇక్కడ చూసుకుంటే గనక మనకి స్టార్టింగ్ డేట్ అండ్ మనకి ఎండింగ్ డేట్ ఇచ్చారు. సో, మనకి 28/12 నుంచి 6/1/2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి మొత్తం 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. సో, మనకి 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా ఒకటే అప్లికేషన్ అన్నమాట. సో, ముందుగా ఫస్ట్‌ది వచ్చేసి మహాలక్ష్మి పథకం, అలాగే రెండోది వచ్చేసి రైతు భరోసా, నెక్స్ట్ మూడోది వచ్చేసి గృహజ్యోతి, నాలుగోది వచ్చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు. సో, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చేయూత పథకం అన్నమాట. సో, ఇలా మనకి 6 గ్యారంటీస్ స్కీమ్స్ ఉన్నాయి కదండీ! సో, వీటన్నిటికి కూడా ఒకటే ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ మధ్యాహ్నం పూట. సో, ఇక్కడ చూసుకుంటే నార్మల్ మొత్తం 4 పేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 4 పేజెస్‌లో ఫస్ట్ పేజ్‌లో చూసుకుంటే గనక సో, ఇక్కడ చూసుకోండి. సో, ఇక్కడ దరఖాస్తుదారు అని ఇచ్చారు. బ్రాకెట్‌లో వచ్చేసి మీకు ఇంటి ఓనర్ పేరు. సో, మన ఫ్యామిలీలో ఇప్పుడు ఆ ఇంటి యజమాని పేరు ఉంటుంది కదా! సో, వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. సో, నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తు సంఖ్య అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ నంబర్ ఎంత అనేది. ఈ నంబర్ అనేది నేను లాస్ట్‌లో చెప్తాను దీని గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఆ దరఖాస్తుదారుని ఫోటో. ఓకే. సో, అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ హెడ్ యొక్క ఫోటో అన్నమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ హెడ్ అనే అతను స్త్రీ అయితే స్త్రీ, పురుషుడంటే పురుషుడన్నమాట. నెక్స్ట్ వాళ్ళ క్యాస్ట్. ఓకే. సో, వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఇప్పుడు ఆ క్యాస్ట్ దాని మీద టిక్ చేయాలి. నెక్స్ట్ అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వాళ్ళది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఆధార్ నంబర్ అన్నమాట. నెక్స్ట్ రేషన్ కార్డ్ నంబర్ గూడా. సో, ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, నెక్స్ట్ అలాగే మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఏం వర్క్ చేస్తారు. సో, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వర్క్ రాయాలన్నమాట. వాళ్ళ ప్రొఫెషన్ రాయాలి. సో, ఇక్కడ నెక్స్ట్ కాలమ్స్‌లో 1 సెకండ్. సో, ఇక్కడ నెక్స్ట్ కాలమ్స్‌లో చూసుకుంటే సో, ఇక్కడ నెక్స్ట్ కాలమ్స్‌లో చూసుకుంటే తొమ్మిదో కాలమ్‌లో చూసుకుంటే సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కూడా. వాళ్ళ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు అట్లా ఉన్నారనుకోండి. సో, వాళ్ళ ముగ్గురు డీటెయిల్స్ లేదంటే వాళ్ళ ఐదుగురు డీటెయిల్స్ అలా వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాయాలి. పేరు నెక్స్ట్ సో, అంటే వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు. సో, అంటే ఇప్పుడు సో, ఇక్కడ పైన మెన్షన్ చేసిన నేమ్ ఉంది కదా! సో, వాళ్ళు ఏమవుతారు వైఫ్ అయితే వైఫ్, సిస్టర్ అయితే సిస్టరు, బ్రదర్ అయితే బ్రదరు, సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్ అట్లా. వాళ్ళు మేలా, ఫీమేలా అవన్నీ. నెక్స్ట్ వాళ్ళు పుట్టిన తేదీ, నెక్స్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా. ఓకే. సో, ఇలా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఫస్ట్ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి మన ఇంటి అడ్రెస్ అనమాట. సో, ఇక్కడ ఇంటి అడ్రెస్ అనంగానే చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. సో, మనకు ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ రాయాలా? లేదంటే ప్రెజెంట్‌గా మేము వేరే చోట వర్క్ చేస్తున్నాం. మేము ప్రెజెంట్ అడ్రెస్ రాయాలా? అంటే దీనికి మనం కంపల్సరీగా వచ్చి మన ఆధార్ కార్డ్ అడ్రెస్సే రాయాలి. ఎందుకంటే దీనికి ప్రూఫ్ కింద వాళ్ళు రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు కూడా మనం జత చేస్తాం కాబట్టి కంపల్సరీ మన రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ మాత్రమే రాయాలన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ అడ్రస్ రాసిన తర్వాత సో, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు స్కీమ్స్ అన్నమాట. సో, మనకి ఇప్పుడు 6 పథకాల గురించి ఉన్నాయి గదా! సో, అందులో ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది గదా! సో, మహాలక్ష్మి పథకం అంటే సో, అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న లేడీస్‌కి ప్రతి నెల రూ. 2500 అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో, అలాగే సెకండ్ చూసుకుంటే గనక రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారన్నమాట. సో, ఇప్పుడు ఈ రూ. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినప్పుడు మన గ్యాస్ కనెక్షన్ నంబర్ రాయాలి. అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరైతే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌పీ గ్యాస్ అయితే హెచ్‌పీ గ్యాస్, అలాగే మీకు ఇండియన్ గ్యాస్ అయితే అలాగ రాయాలన్నమాట. ఇండియన్ గ్యాస్ రాయాలి. నెక్స్ట్ మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారనేది కూడా రాయాలి. అంటే ఇది సుమారుగా రాయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు రైతు భరోసా పథకం. సో, ఇక్కడ మీకు రైతు భరోసా పథకం కింద ఏంటంటే రూ. 15,000 మనకి గవర్నమెంట్ పే చేస్తుందనమాట. సో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిజినల్‌గా ఓన్ అయితే గనక ల్యాండ్ ఉంటే గనక రైతు అన్న దాని మీద క్లిక్ చేయాలి. లేదంటే మీరు వేరే వాళ్ళ ల్యాండ్‌ని మీరు ఒకవేళ మీరు కౌలు చేస్తుంటే గనక కౌలు రైతు అని రాయాలన్నమాట.
సో అలాగే ఇప్పుడు ఆ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఫిల్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ కూలీలకు వచ్చేసి వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తున్నారన్నమాట. సో మీకు ఆ డీటెయిల్స్ కూడా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సారీ, సో మనకి ఇప్పుడు దాకా మనకి ఇల్లు లేదనుకోండి, ఒకవేళ మనకి ఇల్లు కావాలి అనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేయాలి. అలాగే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమరవీరులు లేదంటే ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, సో వాళ్ళకి వచ్చేసి మీకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తున్నారన్నమాట. సో దానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాలన్నమాట. సో వాళ్ళ కుటుంబం పేరు, అలాగే పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు నమోదైంది అనుకోండి, అంటే మనం తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు, సో ఇప్పుడు సో వాళ్ళ పేరు, నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే కనుక ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గృహజ్యోతి పథకం ఏంటంటే, సో మనకి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నమాట. సో మనం ఉంటున్న ఇంటికి మీటర్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకి అప్లికబుల్. వేరే వాళ్ళ అద్దెకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం అనుకోండి, సో అప్పుడు వచ్చేసి ఇప్పుడు అది మనకు అప్లికబుల్ కాదన్నమాట. సో అంటే మీరు దీన్ని గ్రహించాలి. మీరు ఉంటున్న ఇంటికి మీటర్ వచ్చేసి మీరే, ఒకవేళ మీరు యజమాని అయితే కనుక మీరు ఇక్కడ అప్లికబుల్ అనమాట. మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ప్రతి నెల మీకు సుమారు ఎన్ని యూనిట్స్ వస్తున్నాయని చూసుకుని, ఒకవేళ మీకు అప్లికబుల్ అనుకుంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చేయూత పథకం. ఈ చేయూత పథకం కింద ఏంటంటే నెలకి 4,000 నుండి మీకు 6,000 వరకు పొందేందుకు దరఖాస్తు అనమాట ఇది. సో మీకు దివ్యాంగులు లేదా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనుకోండి, సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్లా లేదంటే విడోసా లేదంటే చేనేత కార్మికుల లేదంటే గీత కార్మికుల, ఓకే, సో ఇట్లా సో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది చూసుకుని దాని మీద మీరు టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి మనకి వస్తున్న పథకాలు అన్నమాట. సో వచ్చేసి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత, నెక్స్ట్ ఇప్పుడు గృహజ్యోతి, నెక్స్ట్ ఇప్పుడు యువ వికాసం, నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళు. ఓకే, సో వీటన్నిటికీ ఇలా ఫామ్ ఫిలప్ చేయాలి. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మనం ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫామ్కి ప్రూఫ్స్ కింద వచ్చేసి మనకు ఆధార్ కార్డు జిరాక్స్ కంపల్సరీ ఉండాలి. సో అలాగే మనకి వైట్ రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీ మ్యాండేటరీ చేశారు. మనకి ఈ పథకాలన్నీ కూడా రావాలంటే కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉండాలి. సో వైట్ రేషన్ కార్డు కూడా తెలంగాణలో మాత్రమే ఉండాలన్నమాట. సో మనకి ఆ రెండు ఉంటే కనుక మీరు ఈ పథకాలకు అన్ని అప్లికబుల్. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, ఒకవేళ మేము ఇప్పుడు 6 పథకాలకి మేము అప్లికబుల్ అయితే మరి 6 పథకాలకి అప్లై చేయొచ్చా అంటే, సో మీరు అన్ని పథకాలకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అన్నిటి మీద టిక్ చేయొచ్చు అనమాట. లేదు నేను ఒక పథకానికి అప్లికబుల్ అయితే ఒకదాని మీద టిక్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో పేరు, తేదీ, సంతకం ఇవన్నీ రాయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి సో ఇది వచ్చేసి మీకు రిసిప్ట్ అనమాట. సో మీకు ఈ రిసిప్ట్ గురించి కూడా చెప్తాను. మొత్తం అప్లికేషన్ అంతా ఫిలప్ చేసిన తర్వాత, సో మనకి రిసిప్ట్ అంతా కూడా ఫిలప్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు గ్రామాల వారీగా, సో మనకి సీఎం గారు ఏం చేశారంటే బయట దళారు వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా మనం ఉంటున్న గ్రామానికి అధికారులు వస్తారు. వారానికి ఒక రోజు లేదంటే నెలకి ఒక 2 రోజులు లేకపోతే ఇట్లా ఏదైనా పెడుతూ ఉంటారు. సో అయితే ఇప్పుడు అలా పెట్టినప్పుడు కంపల్సరీగా మనం ఇప్పుడు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి వాళ్ళ చేతికి ఇస్తే, సో వాళ్ళ రిసిప్ట్ ఇస్తారన్నమాట. వాళ్ళు ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వెరిఫై చేసి రిసిప్ట్ ఇస్తారన్నమాట. సో మనకి రిసిప్ట్ అనేది కంపల్సరీ మన దగ్గర ఉంచుకోవాలి. మీకు ఈ అప్లికేషన్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసుకుని మీరు హ్యాపీగా మీరు ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా లేదనేది కూడా మీరు కింద కామెంట్ రూపంలో రాయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కనుక క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.